వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎప్పుడు ఎవరు ఒకటవుతారో, ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పలేం. ప్రేమలు, పెళ్లిళ్ళు, బ్రేకప్లు సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. పెళ్ళంటే 3 ముళ్ళు, 7 అడుగులు, కలిసికట్టుగా 100 ఏళ్ల జీవితం. కానీ చాలా జంటల మధ్య సఖ్యత లోపించి 3 ముళ్ళ బంధం 3 నాళ్ల ముచ్చటగా మారుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కొన్నాళ్లకు విడిపోతున్న పరిస్థితి. దేశంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎంతో ఉన్నా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారంటే అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఎప్పుడు ఎవరు ఒకటవుతారో, ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పలేం. ప్రేమలు, పెళ్లిళ్ళు, బ్రేకప్లు సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. పెళ్ళంటే 3 ముళ్ళు, 7 అడుగులు, కలిసికట్టుగా 100 ఏళ్ల జీవితం. కానీ చాలా జంటల మధ్య సఖ్యత లోపించి 3 ముళ్ళ బంధం 3 నాళ్ల ముచ్చటగా మారుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కొన్నాళ్లకు విడిపోతున్న పరిస్థితి. దేశంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎంతో ఉన్నా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారంటే అది టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. అయితే తెలుగు పాపులర్ సెలబ్రిటీస్ విడాకుల గురించి మాట్లాడుకుంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు అక్కినేని నాగార్జున. ఈయన అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అభిమానులను సృష్టించుకున్నారు. నాగార్జునకు శివ మూవీతో ఒక్కసారిగా స్టార్డమ్ పెరిగిపోయింది. ఆ సినిమా తరువాత టాప్ హీరోగా మారిపోయారు కింగ్. ఇక టాప్ హీరోగా కొనసాగుతున్న తరుణంలో తెలుగు చలనచిత్ర నిర్మాత దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు నాగార్జున. పెళ్లయి కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నా తరువాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. అయితే అప్పటికే వీరిద్దరికి నాగచైతన్య కొడుకు ఉన్నాడు. నాగచైతన్య మాత్రం తన తండ్రి దగ్గరే ఉంటూ వచ్చాడు. ఇక నాగార్జున విడాకుల అనంతరం కొన్ని రోజుల పాటు పెళ్లికి దూరంగా ఉంటూ వచ్చాడు. అలా కొన్ని రోజులు అయ్యాక నాగార్జున కిరాయి దాదా సినిమా చేశారు. ఆ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా అమల చేసింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆ వెంటనే నిర్ణయం సినిమా చేశారు. ఆ సినిమాలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు దారితీసింది. ఇక వీరిద్దరి వివాహం 1992 జూన్ 11న ఒక గుడిలో జరిగింది. ఇక పెళ్ళయ్యాక వీరిద్దరికి అఖిల్ పుట్టాడు. ఇక ప్రస్తుతం వీరు హ్యాపీ లైఫ్ ని కొనసాగిస్తూ వస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మనోజ్. అయితే ఈ హీరో కూడా కొన్నాళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. అసలు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సాధించుకున్నారు మనోజ్. మొదట్లో వరుస హిట్లు కొట్టిన ఈ హీరో తర్వాత ఫ్లాప్స్ బాట పట్టాడు. మధ్యలో 1-2 హిట్లు వచ్చాయి. అలా సినిమాలు చేస్తున్న తరుణంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు చూసినటువంటి ప్రణతి రెడ్డితో మనోజ్ 7 అడుగులు నడిచారు. ఇక వీరిద్దరి వివాహ వేడుకకు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు మొత్తం తరలి వచ్చారు. అయితే వీరి వివాహమైనటువంటి ఏడాదికే వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ ఏడాది తర్వాత విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణమేంటనే విషయం గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఒక హీరోయిన్ కారణంగానే వీరిద్దరి మధ్య విడాకులు వచ్చాయని అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక హీరోయిన్ మనోజ్తో కలిసి కేవలం ఒక సినిమాలో మాత్రమే నటించారు. అయితే ఆ సినిమా చేస్తున్నప్పుడు మనోజ్ పై ఇష్టం పెరగడంతో ఆ హీరోయిన్ తనని పెళ్లి చేసుకోవాలని మనోజ్ని వేధింపులకు గురి చేశారట. మనోజ్ ఎంత చెప్పినా విననప్పటికీ ఈ విషయాన్ని మోహన్ బాబుకు చెప్పారు. ఇక విషయం తెలుసుకున్న మోహన్ బాబు ఆ హీరోయిన్ ని ఇంటికి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారట. ఇక వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఆ హీరోయిన్ తరచూ ఫోన్స్ చేస్తుండడంతో ఇదంతా గమనించిన మనోజ్ భార్య మనోజ్తో రోజు గొడవలు పడేది. ఎన్ని చెప్పినా వినకపోవడంతో మనోజ్ ప్రణతి రెడ్డికి విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఇక 2019లో తన భార్యకు విడాకులు ఇచ్చారు మనోజ్. అయితే తన విడాకుల గురించి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించిన వెంటనే మళ్లీ సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని కూడా తెలిపాడు. అయితే మంచు మనోజ్ పర్సనల్ విషయాల గురించి గత కొంతకాలంగా అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మనోజ్ రెండో పెళ్లి గురించి రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో అతని పెళ్లి జరగబోతున్నట్లుగా జోరుగా వార్తలు వచ్చాయి. మంచు మనోజ్, భూమా నాగమౌనిక రెడ్డి ఒక్కసారి కలిసి కనిపించడంతో అందరూ ఫిక్స్ అయ్యారు వీరిద్దరూ లవ్ లో ఉన్నారని.
అలా ఒకటికి 2 సార్లు బయట కనిపించారు. ఇక మంచి రోజు చూసుకొని మంచు మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోబోతున్నా అని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. మొదట్లో వీరి వివాహానికి అడ్డు చెప్పిన మోహన్ బాబు తర్వాత ఒప్పుకున్నారు. అయితే వీరి వివాహం మాత్రం మంచు విష్ణుకు నచ్చలేదని సమాచారం. ఇక మనోజ్ మాత్రం మౌనికను 2023వ సంవత్సరం ఫిబ్రవరి 2న వివాహం చేసుకున్నారు. వీరిద్దరి పండంటి ఆడబిడ్డ కూడా జన్మనిచ్చారు. తెలుగు ఇండస్ట్రీ అగ్ర హీరో నాగార్జున కొడుకు నాగ చైతన్య కూడా ఇదే కోవకు చెందినవారే. తెలుగు టాప్ హీరోయిన్ సమంతాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగ చైతన్య. కొన్ని రోజులు బాగానే గడిచిన తర్వాత వీరి మధ్య గొడవలు రావడంతో అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులకు సమంతానే కారణమని అప్పట్లో నాగార్జున చెప్పుకొచ్చారు. తెలుగు ఇండస్ట్రీ అగ్ర హీరో నాగార్జున కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య జోష్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో చైతన్య యాక్టింగ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. మొదటి సినిమాతోనే ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు చై. ఇక ఆ సినిమా తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు చైతన్య. ఏం మాయ చేసావే సినిమాలో హీరోయిన్ గా సమంత చేసింది. ఆ సినిమాతో వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా ఇద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేశారు. ఇక మనం సినిమా తర్వాత పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొని పేదల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే 3 ఏళ్ల పాటు అంతా సాఫీగా సాగిన తర్వాత గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే దీనికి కారణం సమంత ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో యాక్ట్ చేయడమని మొదటి కారణం అని అప్పట్లో కొన్ని కథనాలు వచ్చాయి. అయితే మొత్తానికి విడాకులు అప్లై చేశారు. అయితే వీరిద్దరూ మళ్లీ కలుస్తారేమో అని కోర్టు కూడా కొన్ని రోజుల పాటు వేచి చూసింది. అలాగే నాగార్జున కూడా వీరి మధ్య సంధి చేయాలని చాలా వరకు ప్రయత్నించారు. కాకపోతే సమంత మాత్రం విడాకులు కావాలని పట్టుపట్టింది. ఒకానొక సందర్భంలో సమంతానే విడాకులు కోరిందని స్వయంగా నాగార్జుననే చెప్పుకొచ్చారు. ఇక చేసేదేమీ లేక ఫైనల్ గా విడాకులు తీసుకొని విడిపోయారు. విడిపోయాక కొన్ని రోజుల పాటు వీరిద్దరూ ఎక్కడా కనిపించలేదు. ఇక ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అలా 3 ఏళ్లు గడిచిపోయాక తాజాగా నాగ చైతన్య హీరోయిన్ శోభితతో లవ్ లో ఉన్నాడని కథనాలు వచ్చాయి. అయితే వీటిపైన స్పందించిన శోభిత అలాంటిదేమీ లేదు అంటూ మాట దాటేస్తూ వచ్చారు. అయితే ఇవన్నీ పుకార్లు కాదు, నిజమేనని తేలిపోయాయి. ఇక శుభవార్తను నాగార్జున తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. శోభితను అక్కినేని కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొత్త జంటకి కంగ్రాచులేషన్స్. జీవితాంతం వీరు ఇలాగే ప్రేమగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ నాగార్జున పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ చైతు శోభితలకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెట్టారు. ఇక శోభిత విషయానికొస్తే 2013లో ఆమె ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. 2016లో బాలీవుడ్ చిత్రంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అడవిశేష్ నటించిన గూఢచారి చిత్రంతో టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అప్పటి నుంచి కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు పలు సినిమాలు, వెబ్ సిరీస్లలో ఆమె యాక్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్ పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నరేష్ 4వ పెళ్లి అంటూ ఓ రేంజ్ వార్తలు షికారు చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్ పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నరేష్ 4వ పెళ్లి అంటూ ఓ రేంజ్ వార్తలు షికారు చేయగా ఆయన 3వ భార్య రమ్య రఘుపతి చేసిన కొన్ని కామెంట్స్ అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. తనను వదిలించుకోవడానికి నరేష్ ఎన్నో ప్రయత్నాలు చేశాడని చెప్పిన రమ్య రఘుపతి కృష్ణ గారి గౌరవ మర్యాదలు దెబ్బతింటాయని ఉద్దేశంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని తెలిపింది. ఏదేమైనా నరేష్ కి విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పింది రమ్య. మరోవైపు నటి పవిత్ర లోకేష్ తో సన్నిహితంగా ఉంటున్న నరేష్ గత కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్న తాము పెళ్లికి సిద్ధమైనట్లు చెప్పారు. దీంతో నరేష్ 4వ పెళ్లి, అలాగే 3వ భార్య రమ్య రఘుపతి ఆరోపణలు జనాల్లో పలు చర్చలకు తావిచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా నరేష్ ఓపెన్ అవుతూ కోర్టును ఆశ్రయించడం ఊహించని ట్విస్ట్ గా మారింది. తనకు రమ్య రఘుపతి నుంచి ప్రాణహాని ఉందని చెబుతూ సంచలన ఆరోపణలు చేశారు నరేష్. ఈ మేరకు వెంటనే ఆమె నుంచి డైవర్స్ ఇప్పించాలంటూ కోర్టును కోరారు. 2010 మార్చి 3న రమ్యతో వివాహం జరిగిందని చెప్పిన నరేష్ పైసా కట్నం కూడా తీసుకోలేదని అన్నారు. అయితే పెళ్లైన కొన్ని నెలల నుంచే రమ్య నుంచి వేధింపులు మొదలయ్యాయని నరేష్ చెప్పారు. తనకు తెలియకుండానే తన పేరు చెప్పి కొందరు వ్యక్తులు బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుందని కోర్టుకు చెప్పారు. ఇక రమ్య వేధింపులు భరించలేకపోతున్నానని చెప్పిన నరేష్ తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును కోరారు. అయితే ఆవిడ మాత్రం ఇవ్వలేదు. దీంతో నరేష్ నటి పవిత్ర లోకేష్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
ఒకరోజు హోటల్ రూమ్లో అడ్డంగా దొరికిపోయారు. దొరికిన వెంటనే తాము పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ నరేష్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు సహజీవనం కొనసాగిస్తూ ఉన్నారే గాని పెళ్లి మాత్రం చేసుకోలేదు. కానీ నరేష్కి మాత్రం ఇప్పటికే 3 పెళ్లిళ్లు, 3 విడాకులు అయ్యాయి. 4వ పెళ్లి నటి పవిత్రతో త్వరలో జరగనుంది. ఇవండి ఈరోజు స్పెషల్ స్టోరీస్. చూస్తూనే ఉండండి న్యూస్ 360.